పార్వతమ్మ గారి పిల్లలు. ట్రింగ్ ట్రింగ్ అంటూ పొద్దుట్నుంచి ఫోన్ ఆగకుండా నిర్విరామంగా మోగుతూనే ఉంది. ల్యాండ్లైన్ ఉన్న వాళ్ళకి ల్యాండ్లైను, సెల్ ఫోన్ ఉన్నవారికి సెల్ ఫోన్, ఎలా వీలైతే అలా విషయం అందించాలి అన్న ఆతృత అక్కడున్న వారందరిలో కూడా. విదేశాల్లో సమయం తేడా వల్ల కొందరు ఫోనుల్లో ఆన్సరింగ్ మెషిన్లలో విషయం రికార్డ్ అవుతోంది. అన్ని ఫోన్లలో సారాంశం ఒక్కటే, చెప్పేవారికి వినేవారికి దుఃఖం ఆగడం లేదు. ఇంతకీ విషయం, పార్వతమ్మ గారు అనారోగ్యంగా ఉన్నారు, మాట్లాడడం లేదు అనే. అందరిలో పరిపరి ఆలోచనలు. అమ్మకి పార్వతమ్మకి ఏమైంది? మొన్న కూడా మాట్లాడా కదా, హఠాత్తుగా ఏంటిది? విషయం తెలిసిన వారంతా విచారంగా ఉన్నారు. ఊర్లోనే ఉన్న భాస్కరం పరుగున రాగా పొరుగురులో ఉన్న పార్వతీశం కూడా ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ వచ్చేశాడు. అక్కడే ఉన్న వినయ్తో, ఏంట్రా ఇది, ఎలా అసలు? పోయిన వారం వచ్చినప్పుడు కూడా అమ్మ బాగానే ఉంది కదా, బాధను దిగమింగుకుంటూ కూడ తీసుకుని అడిగాడు. అవును పార్వతన్నయ్య, ఈ చలికాలంలో కలిగే చిన్న అసౌకర్యమే అనుకున్నా. పొద్దున బడికి బయలుదేరుతుంటే పెద్దగా అరుపు వినిపించింది, వెళ్ళి చూద్దును కదా, అమ్మ స్పృహలో లేదు. స్వాతి ఏడుస్తూ నన్ను పిలిచిన అరుపది. భాస్కరానికైతే గొంతు పూడుకుపోయి ఏమందామన్నా నోరు పెగలడం లేదు. మౌనంగా చూస్తూ కన్నీరు కారుస్తున్నాడు. స్వాతికి అప్పుడే గుర్తొచ్చినట్లుంది. అన్నట్లు, ఏమండి శాంతోదినకు కూడా కబురు చేయండి. అవునవును, అసలు ఇంకా ఎవరెవరికి కబురు చేయాలో ఈ అయోమయంలో ఆ విషయాలు అసలు గుర్తుకొచ్చి చావడం లేదు. కామాక్షి, అదే కాముడు అక్క, నేను చెప్తాలే. కాస్త తేరుకున్నాక భాస్కరం కదిలాడు. నిజమే, చెయ్యి ఫోను. అమ్మ హాల్లో మనందరం ఉన్న ఫోటోలు పెట్టి ఫోన్ నెంబర్లు వేసి ఉంచింది కదా. ఎందుకమ్మా ఇంకా ఈ వయసులో మిమ్మల్ని చూడాలనిపించినా ఇబ్బంది పెట్టకుండా ఫోటోలతో మాట్లాడడానికి రా అనేది అలా అడిగితే. ఇందుకేనేమో మనసుల్లో అందరికీ ఆలోచన మెదిలింది. తన కర్తవ్యంలో పడ్డాడు వినయ్ భార్య స్వాతికి మొదట్లో అర్థమయ్యేది కాదు వీరందరి అనుబంధం ఏంటి అని. పల్లెల్లో సహజంగా ఉండే వరుసలు ఆప్యాయతలు అనుకునేది. పెళ్లాడినప్పుడు పార్వతమ్మకి కొడుకు ఒక్కడే అనే తెలుసు స్వాతికి. అప్పటికి వచ్చిన వారంతా హాల్లోకి చేరారు. ఎప్పుడొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తూ చైతన్యానికి ప్రతీకలా తానై 60 ఏళ్ల వయసుని 20గా భావించేలా చురుగ్గా పనులు చేసే పార్వతి అమ్మని అలా అపస్మారక స్థితిలో చూసి ఒక్కసారిగా పిల్లలంతా బావురుమన్నారు. కాస్త ఉపశమించాక తమలో తాము ఓదార్చుకొని ఫోన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతమందిని మదన పెడుతున్న పార్వతమ్మ గారి అనారోగ్యం చూసిన వారికి అనుమానం రాకమానదు. అసలు వీళ్ళెవరు? ఆమెకి వాళ్ళకి గల బంధమేమిటి? ఇంతమంది సొంతంగా భావించి బాధపడడం వెనక ఏం కథ ఉంది అనేది అర్థం కూడా కాదు. వివేక్ అయితే గర్వంగా ఉంది అమ్మ కోసం ఇంతమంది పిల్లలు ఉండడం. అమ్మ తరచూ చెప్పే విషయాలు ఆలోచించసాగాడు. భాస్కర నీకంటే ఏడాది పెద్ద, నీకంటే ముందు ఒకరు పుట్టిపోయారులే. అప్పుడు ఆయన ఆ బాధను నాలోనే దాచుకుని బతికేదాన్ని. కానీ పాలు గడ్డకట్టి సలపరం జ్వరం రావడం, ఆ ఇబ్బందుల్లో ఉండగా అదిగో అలాంటి సమయంలోనే భాస్కరన్ తల్లి మల్లమ్మకి జబ్బు చేసింది. అయ్యో అవునా అమ్మ, అప్పుడేమైంది మరి? వింటున్న భాస్కరం అడిగాడు. వారం రోజుల పాటు నా దగ్గర పాలు తాగిస్తూ నెమ్మదిగా మన గేదె పాలు అలవాటు చేశాను. ఏమవుతాడో అనుకున్న పిల్లాడు దుండు ముక్కలా బొద్దుగా తయారయ్యాడు. అందుకేనా భాస్కరన్నయ్యని నీ పెద్ద కొడుకు అంటూ ఉంటుంది మల్లమ్మ పిన్ని. వాడు ఆరోగ్యంగా తయారయ్యేసరికి ఊళ్ళో ఇబ్బంది లేకున్నా వారం పాటైనా నేను పాలిస్తే ఆ పిల్లలు ఏపుగా పెరుగుతారని ఆ నోట ఈ నోట విని ఎంతమంది బతిమలాడేవారు. అమ్మా, మరి నువ్వు ఇస్తుంటే నాన్న ఏమీ అనలేదా? లేదురా కన్నా, నా బాధ కాస్తన్నా మరిచి సంతోషంగా ఉంటాను అనుకున్నారేమో పాపం, ఏమీ అనేవారు కాదు. అయితే చాలామంది అన్నలు అక్కలతో నాకు క్షీరబంధం ఉందన్నమాట. అనేవిట్రా వెర్రినాగన్నా. హలో కళేనా? నేను పార్వతీశాన్ని. హలో అన్న పార్వతీశం అన్నయ్య ఫోన్ నన్ను తిరిగి ఈ లోకంలోకి తీసుకొచ్చింది. పార్వతీశం కూడా నాకు అన్నయ్య అయినవాడే. వాళ్ళమ్మకి ఏదో చర్మవ్యాధి, దగ్గరకు రానివ్వద్దని అంటే అమ్మ దగ్గరే ఉంచారట. అందుకే వారు కృతజ్ఞతగా అమ్మ పేరు వచ్చేలా పెట్టారు అతని పేరు. కళ ఏడుస్తోందిరా, 4వ నెలట, వెళ్ళొద్దన్నారట వాళ్ళ అత్తగారు. అవునా? ఈ కళ కూడా మా అమ్మ పాలు 4 రోజుల పాటు తాగిందట. తర్వాత అమ్మే ఇవ్వలేదట. అమ్మ అంత కఠినంగా ఎందుకు ఉంది అని అడిగితే చెప్పింది.
కళ వాళ్ళు బదిలీ మీద ఈ ఊరు వచ్చారట. ఆమెకు బ్యాంక్ ఆఫీసర్ భార్యనని గర్వం కళ వాళ్ళ అమ్మకి. అందరినీ తక్కువగా చూసేది. నొప్పులు మొదలై ఆసుపత్రికి వెళ్లేలోగా ప్రసవం జరిగింది. పిల్ల తల్లి బలహీనంగా ఉన్నారు. కాస్త కనికరించమని కళ వాళ్ళ నాన్న ప్రాధేయపడితే కాదనలేక ఇచ్చానురా. కానీ 4వ రోజు పిల్ల ఇంకా తీసుకురాలేదేమిటి, నేనే వాళ్ళ ఇంటికి వెళ్దాం, పసిది గుక్కపడుతుంది అనుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కళ అమ్మ పాలున్నా ఇవ్వటం లేదు, అందం తగ్గుతుందని, పాలు పోయేందుకు మందులు వాడుతూ ఉందని అర్థమైంది నాకు వాళ్ళ మాటల్లో. అవునా, అలా కూడా ఉంటారా అమ్మ? నువ్వు వేరే వాళ్ళని నా అనుకుంటే కన్న కూతురికే ఆమె. మరి నీకెలా తెలిసింది ఈ విషయం? మన రజాబీ ఉందే, అక్కడే పనిచేస్తోంది. అది నిజమేనని అర్థమయ్యాక ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేశా. తర్వాత నెలకనుకుంటా మరో ఊరికి బదిలీ చేయించుకున్నారు. మరి మళ్ళీ కళక్క ఎలా కలిసింది? ఓ అదా, పార్వతీశానికి మంచి ఉద్యోగం వచ్చాక వచ్చిన సంబంధాల్లో ఇది ఒకటి. అదా సంగతి. మరి జాతకాలు కలవలేదా? కళ బాగానే ఉంటుంది కదా, పెళ్ళెందుకు కాలేదో అని చిన్న కుతూహలంతో అడిగాడు వినయ్. పెళ్లి చూపుల్లో నేను కళ వాళ్ళ అమ్మని గుర్తుపట్టాను. వెంటనే అక్కడ ఉండకుండా వచ్చేశా. తర్వాత ఇద్దరికీ నేను సొంతం కాకున్నా పాలు ఇచ్చా కదా, మరి వాళ్ళ తత్వం తెలిసి నేను వెళ్ళిపోగానే ఏమిటో అనుకుని విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ సంబంధం వద్దనుకున్నారు. అమ్మని గురించిన ఆలోచనలు తెగడం లేదు అతనిలో. తరచూ గుర్తుకొస్తూ ఉంది. ఏమండి, మీనాక్షికి మనోహర్కి చెప్దామా? మనో అయితే పండగకి రావడానికి టికెట్ కూడా తీసేసుకున్నట్ట. స్వాతి పిలుపు అతని ఆలోచనల్ని కాస్త పక్కకు నెట్టింది. మీనాక్షి మా పెద్దమ్మ కూతురే. ప్రసవంలో పెద్దమ్మ పోతే అమ్మే పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది. అమ్మ చెప్తుంటే బాగుంది. ఇలా అప్పుడప్పుడు అమ్మ జ్ఞాపకాలు పెట్టే కదిలిస్తూ చెప్పినవి చూస్తే క్షీరబంధ సోదర సోదరీమణులు చాలానే ఉన్నారు నాకు. ఇప్పుడు గుర్తొస్తోంది. మనోహర్కి సింగపూర్లో యాక్సిడెంట్ అయింది అన్న రోజున బాగా ఉదాసీనంగా మారింది అమ్మ. అలాగే కళ కడుపులో ఏమీ ఇమడ్డం లేదు అని చెప్పినప్పుడు ఏవో చిట్కాలు చెప్పింది. తగ్గేదాకా దిగులు పడింది. కళకి వాళ్ళ అమ్మ బుద్ధులు రాలేదు. వాళ్ళ పరిచయం తెలిసాక వాళ్ళ అమ్మ కంటే అమ్మకే ఎక్కువ ఫోన్లు చేసేదంటే అది అబద్ధం కాదు. అవును స్వాతి, అమ్మ నిన్న అన్నం తిన్నదా? ఏదో అనుమానంగా అడిగాడు వినయ్. ఉపవాసం ఉంటున్నా అంటే పాలన్నా తాగమని. అది సంగతి. షుగర్ లెవెల్స్ తగ్గి ఏమైనా ఇలా కావచ్చు. డాక్టర్కి చెప్పా. పొద్దున్నే పొరుగురు నుంచి రాగానే పంపుతామని అన్నారు. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. మా ఊరి ఆపద్బాంధవ డాక్టర్. వాడు నా క్లాస్మేటే. ఊళ్ళో ఆర్ఎంపీనే అయినా వాడే దిక్కు. వాడి మాటలకి మాలో ఏదో ఆశ. షుగర్ డౌన్ అయ్యి అలా అయ్యుండొచ్చు అని చెప్పడంతో. ఇలా 6 నెలల్లో అమ్మ దగ్గర క్షీరదానం పొందిన వారు చాలామందే ఉన్నారు. కొందరు అప్పటికప్పుడు తప్ప మళ్ళీ కనబడరు. పిల్లల ఫోటో మాత్రం తీసుకుంటుంది అమ్మ. ఏంటి, ఎంత ప్రయత్నించినా సెలైన్ ఎక్కడం లేదు. రక్తం వచ్చి గడ్డకట్టి ఆగిపోతోంది. కొనుక్కుంటున్నాడు రాఘవ. వాడికి అమ్మంటే చాలా ఇష్టం. ఏమోరా, ఎందుకైనా మంచిది. తులసి నీళ్లు పోద్దాం అన్నాడు. అందరికీ ఒక్కసారిగా దుఃఖం ఆగలేదు. తలా కాస్త తులసి నీళ్లు పోస్తూ చెవిలో నారాయణ అంటున్నాం. ఏం ప్రయోజనం లేదు. నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి. స్వాతి అయితే వెక్కుతోంది. అవును మరి, కూతురులా చూసుకున్న అమ్మ ఆమె. ఇంటి ముందు ఏదో కారు ఆగితే అందరం అటు చూసాం. మీనా అక్క, మనో అన్నయ్య ఇద్దరూ అమ్మ అని అరుస్తూ లోపలికి పరిగెత్తారు. మనోకి మొహం నిండా చిన్న గాయాలు, చేతికి కట్టు గమనించాం. అంతా కూడా అమ్మతో తరచూ ఫోనుల్లో మాట్లాడుతూ ఉంటారు. వచ్చినప్పుడు కలవకుండా పోరు. అప్పుడేదో పాలు ఇచ్చి వదిలేయడం కాక అనుబంధం అలా కొనసాగుతూ వస్తోంది. అందుకేనేమో వారికి ఏమైనా అమ్మకి ఏమైనా వాళ్ళు తట్టుకోలేరు. మనో పిలుపు వినైనా వాడికేమీ కాలేదని, అమ్మలో కదలిక వస్తుందేమోననే ఆశతో అంతా అమ్మ దగ్గరికి చేరాము. మనో కళ్ళల్లో నీరు. బయటికి ఏడవలేక మౌనంగా తులసి నీళ్లు పోస్తున్నాడు. అందరి మొహాల్లోనూ విషాదం. పెద్దగా ఏడవాలని ఉంది. నాకే కాదు, అందరికి కూడా. ఎవరో అడిగారనుకుంటా, చెప్తోంది మీనా అక్క. బయలుదేరిన బస్సు బ్రేక్ డౌన్ అయ్యి రోడ్డు మీద ఎదురు చూస్తుంటే అదృష్టం మనో కారు కనబడిందని. ఈ మాటల్లో బాధలో వాళ్ళు గమనించలేదు. కానీ అమ్మ గుటక వేసినట్లు అనిపించింది. కళ్ళు తుడుచుకొని మనో మళ్ళీ పోయి అన్నాను ఆత్రంగా. అప్పుడు అంతా కూడా అటు చూశారు. ఆశ్చర్యంగా మనో మళ్ళా పోస్తే అమ్మ నోట్లోకి పోయినట్లు స్పష్టంగా తెలిసింది. అమ్మలో కదలిక కూడా. మాకు ఆనందంతో ఏడుపొస్తోంది.
అమ్మ లేచి కూర్చుంది. ఇక మా ఆనంద బాష్పాలు దాచుకోలేదెవరం. ఎదురుగా మనోని చూడగానే అమ్మ కళ్ళు తళుక్కున మెరవడం అంతా గమనించాం. నా అనుమానమే నిజమైంది. అమ్మ మనో కోసమే ఉపవాసాలు చేసింది, సందేహమే లేదు. వాడిని తడుముతూ, పోన్లే నాయనా, ప్రాణం దక్కింది, చెయ్యి జాగ్రత్త అంటూ భయపడ్డారా అంటోంది అందరినీ చూస్తూ. అంతేలే అమ్మా, నువ్వు లేకుంటే నేనెలా అనుకోక మనో అన్నయ్య కోసమే ఆలోచించావు, మారాన్ చేశాను. చిన్నపిల్లాళ్ళ వెర్రి సంతోషంతో గంతులు వేయాలనిపిస్తోంది. మరి బడవల్లారా, నాకేమవుతుందిరా గన్నాయిగాడా, ఇంతమంది ప్రేమను వదిలి ఎలా వస్తావు అని పంపేశాడు తిరిగి. నా తల నిమురుతూ అందరినీ తృప్తిగా చూసింది అమ్మ.